ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రియులారా, మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రాత్రి కాలము దేవుడిచ్చినటువంటి గొప్ప తరుణం ఎంతైనా మన జీవితాలకు ఆశీర్వాదకరం కనుక దేవుడిచ్చినటువంటి ఈ కృపను బట్టి సమస్త ఘనత దేవునికి కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదుము. చాలండి. అపొస్తలుడైనటువంటి పౌలు గారు ఎఫెసీ అనబడేటువంటి ఒక సంఘాన్ని ఉద్దేశించి పలికినటువంటి చక్కటి మాట, క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదుము అని అంటున్నాడు. క్రీస్తు వలె ఉండాలి అని అంటే కొన్ని విషయాల్లో మాత్రమే ఎదిగి ఉండటం కాదు, అన్ని విషయాలలో ఎదిగి ఉండాలి. దేవుణ్ణి ఎరిగినటువంటి బిడ్డలం, యేసుక్రీస్తు ప్రభుల వారిని సురక్షకునిగా అంగీకరించి ఆయన సన్నిధానంలో ఆయన బిడ్డలమని పిలువబడుతున్నటువంటి మనం ఈ రాత్రి వేళ గమనించాల్సిన ఒక సత్యం ఏంటి అని అంటే, క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. అంటే ఎదగాల్సినటువంటి మనం కొన్ని విషయాల్లో మాత్రమే కాదట, అన్ని విషయాల్లో ఎదగాలి. అన్ని విషయాల్లో ఎదగాలి. దేవుడు ఈ రాత్రికాల సమయంలో మనకు తెలియపరుస్తున్నటువంటి మాట, కొన్నిసార్లు మనం అనుకుంటాం ఇది చాలు అని. మన భక్తి జీవితంలో అంతవరకు మాత్రమే మనం అనుకుంటాం. నీవు నేను చేస్తున్నటువంటి ఈ పరిచర్యలో నీవు నేను అనుకున్నటువంటి కొన్ని ఆలోచనలు కావచ్చు, లేకపోతే కొన్ని నియమాలు కావచ్చు, కొన్ని నిబంధనలు కావచ్చు, మనం పెట్టుకున్నటువంటి కొన్ని అలవాట్లు కావచ్చు, దేవుని భక్తి జీవితంలో కొన్నిటిని మాత్రమే ఒకవేళ మనం అనుసరిస్తున్నటువంటి వారం అయితే, పౌలు గారు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, మనం క్రీస్తు వలె ఉండాలి అని అంటాడు. క్రీస్తు వలె ఉండడం సాధ్యమేనా అని అంటే, సాధ్యమయ్యేటట్లుగా నీవు నేను అడుగు వేయాల్సినటువంటి బాధ్యత మన మీద నిలిచి ఉందండి. ఒట్టిగానే దేవుని ఎరిగిన వారమని పిలువబడ్డం మాత్రమే కాదు, దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ప్రకారంగా మనం క్రీస్తు వలె ఎదగాలి, క్రీస్తు వలె ఉండాలి. క్రీస్తు వలె ఉండాలి అని అంటే అన్ని విషయాల్లో మనం ఎదగాలి. అదే మాటలో ఒక మాట జ్ఞాపకం చేస్తాడు. చదువుదాం. 32వ వచనం, అదే 4వ అధ్యాయం 32వ వచనం. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకనిని ఒకడు క్షమించుడి. చాలండి. కొన్నిసార్లు మనం అనుకుంటాం ఇది కాకుండా ఇంకొకటైతే చేస్తామని చెప్పని అనుకుంటాం. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటంటే, క్రీస్తు వలె మనం ఉండాలి అంటే అన్ని విషయాల్లో మనం ఎదగాలి. అన్ని విషయాల్లో ఎదిగిన వారమని ఒకవేళ మనం గుర్తించబడాలి అంటే, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము, క్రీస్తు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరు కూడా ఒకరిని ఒకడు. ఇది కుదరదండి అని అంటే క్రీస్తు బిడ్డలంగా మనం ఎంచబడ్డానికి అర్హత లేదండి. దేవుని పోలిన బిడ్డలమై మనం ఉండాలి అని అంటే, క్రీస్తును వెంబడిస్తున్నటువంటి బిడ్డలం మనం కలిగినటువంటి వారమై ఉండాలి అని అంటే, ఆయన ఏమై ఉన్నాడో ఆయన గుణలక్షణాలు మనం అలవర్చుకోవాలండి. ఆ అలవర్చుకోకుండా కొన్నిటిని మాత్రమే మనం గిరిగీసుకుని ఆ గిరిలో ఇంతవరకు మాత్రమే నా భక్తి జీవితం అని అనుకుంటే అది ఏం మాత్రం కూడా అది క్రీస్తును పోలినటువంటి భక్తి జీవితం కాదండి. క్రీస్తును కలిగినటువంటి మనం అనుసరించాల్సినటువంటి ఒక సత్యం ఈ రాత్రి వేళ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అన్ని విషయాల్లో మనం ఎదిగిన వారమై ఉండాలి. ఆ అన్ని విషయాల్లోనే క్రీస్తు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరు కూడా ఒకరిని ఒకడు క్షమించాలండి. క్షమించాలి. ఈ క్షమాగుణం అనేది మనలో లేదనుకోండి, మనం అన్ని విషయాలు ఎదిగిన వారం కాదు. ఏదో ఇప్పుడు ఈ ఒక్క చెయ్య గనక
బాగా పొడుగ్గా పెరుగుతుంది అనుకోండి, చూసేదానికి ఏమైనా అందంగా ఉంటుందా? రెండు చేతులు కానీ కాళ్ళు కానీ, అంటే మనిషి హైట్కి తగ్గట్టు అన్నీ కూడా పెరుగుతూ ఉంటే చూసేదానికి చక్కగా ఉన్నారని అనుకుంటారండి. లేదు నా ఇష్టం అని చెప్పనని ఒక అవయవ భాగం కనుక తనకి ఇష్టం వచ్చినట్టు పెరుగుతూ ఉంటే అది ఏమాత్రం కూడా అది వికారంగా ఉంటుంది. ఈ రాత్రి వేళ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, నువ్వు క్రీస్తు వలె ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. క్రీస్తు వలె ఉండాలి అని అంటే అన్ని విషయాలు ఎదగాలని, ఆ అన్ని విషయాలు ఎదిగే ముందు క్రీస్తు మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము, క్రీస్తు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరు కూడా ఒకరినొకడు క్షమాపణ గుణాన్ని కలిగి ఉండాలి. వాక్య సెలవిస్తున్నటువంటి మాట ఏమిటంటే, ఇదిగో ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులు కలిగి ఉండాలంట. ఒకవేళ మనకున్నటువంటి ద్వేషభావాన్ని కావచ్చు, కక్షణ కావచ్చు, క్రోధాన్ని కావచ్చు, మనకున్నటువంటి మనసులో ఉన్నటువంటి ప్రతి ఆలోచనలకు తగినట్లుగా మనము ప్రవర్తిస్తూ ఉంటే అది ఏమాత్రం కూడా మన క్రీస్తులు ఎదిగామన్న దానికి గుర్తు కాదు. వాస్తవమే అయి ఉండొచ్చేమో, అది నీకు నాకు మనందరికీ కూడా అది కరెక్ట్ అని ఒకవేళ అయి ఉండొచ్చేమో, కానీ దేవుని దృష్టిలో మనం అన్ని విషయాలు ఎదిగామన్న దానికి గుర్తు క్రీస్తు మిమ్మును ప్రేమించిన, క్రీస్తు మిమ్మును క్షమించిన ప్రకారము క్షమించాలి అని అంటాడు. అంటే క్రీస్తు వలె మనం ఉండాలి అని అంటే క్షమాపణ హృదయాన్ని మనం కలిగిన వారమై ఉండాలంట. ఈ రాత్రి వేళ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. హబక్కూకు రాసినటువంటి గ్రంథంలో భక్తుడు ఒక మాట అంటాడు. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనం, యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము. సంవత్సరములు జరుగుచూ ఉండగా దాన్ని తెలియజేయము. కోపించుచుని వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. భక్తుడు అంటున్నాడు, అయ్యా నువ్వు కరుణా సంపన్నుడివి, నువ్వు దయగలిగిన దేవుడివి, నీకున్నటువంటి గుణలక్షణాల్లో క్షమించే గుణముంది, ప్రేమించే గుణముంది, దయ చూపించే గుణముంది. ఈ గుణలక్షణాలన్నిటిని బట్టి భక్తుని యొక్క ఆశ ఏంటంటే నీ వాత్సల్యమును బట్టి కోపించుచునే నీ వాత్సల్యాన్ని నాకు చూపించయ్యా. ఒకవేళ కోపం ఉండొచ్చేమో, నేను చేసిన పనిని బట్టో, నేను చేసిన కార్యాన్ని బట్టో, నేను చేసిన తప్పిదాన్ని బట్టో, నేను చేసిన పొరపాటును బట్టో ఒకవేళ నీ కోపపడడానికి అది అవకాశమై ఉండొచ్చేమో, కానీ ఒకవేళ ఆ కోపంలో కూడా నీ వాత్సల్యాన్ని నాకు చూపించయ్యా, నీ ప్రేమను నాకు చూపించు. అంటే దేవుడిలో ఉన్నటువంటి ఆ గుణలక్షణాన్ని భక్తుడు కోరుకుంటున్నాడు. ఒకవేళ కోపము నీ హృదయంలో ఉన్నప్పటికీ నా పనులను బట్టి, నా క్రియలను బట్టి, ఇదిగో నీ కోపం మాత్రం నా మీదకి రానిద్దయ్యా, నీ వాత్సల్యాన్ని మాత్రమే రానివ్వమని భక్తుడు ఆశపడుతున్నాడండి. దేవుని యొక్క వాత్సల్యాన్ని కోరుకుంటా ఉన్నాడు. తాను చేసిన పొరపాటును బట్టో, తాను చేసిన తప్పిదాన్ని బట్టో, తాను చేసినటువంటి అవిధేయతను బట్టో ఒకవేళ దేవుని కోపం తన మీదకి వస్తుందేమో అన్నటువంటి ఆలోచన బట్టి భక్తుడు అంటున్నాడు, నీ వాత్సల్యాన్ని నాకు చూపించు, నీ ప్రేమను నాకు చూపించు, నీ క్షమాపణ హృదయాన్ని నా పట్ల కనికరాన్ని చూపించయ్యా అని చెప్పనని భక్తుడు ఆశపడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుని యొక్క స్వభావం ఎలాంటిది? వాస్తవంగా ఆది కాండములో మనం చూసినప్పుడు 6వ అధ్యాయములో నరుల యొక్క చెడుతనము భూమి మీద గొప్పదనియు, కేవలము వారి యొక్క ఊహంతయు చెడ్డదనియు యెహోవా చూచెను. మనుషులు వారి ప్రవర్తన తీరు, దేవుడు చేసినటువంటి కార్యము, ఎలాంటి కార్యం చేశాడు? భక్తుడు అంటాడు, దేవా నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యం కలుగుతా ఉందయ్యా. దేవుడు ఎలాంటి కార్యం చేశాడు? ఒక మట్టితో మనిషిని నిర్మించి, ఆ మట్టితో నిర్మించబడిన ఆ మనిషికి
వాడి నాసికారంధ్రములో జీవాయువుని వదిలినప్పుడు ఆ మనిషి చలించగలుగుతా ఉన్నాడు, బ్రతకగలుగుతా ఉన్నాడు, క్షేమంగా ఉండగలుగుతా ఉన్నాడు. అయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుడు నరులను అందరినీ కూడా మంచిగానే సృష్టించాడండి. కానీ వాడు వివిధమైనటువంటి తంత్రాలను కల్పించుకొని దేవునికి అవిధేయంగా జీవించడం ప్రారంభించాడు. దేవుడు తన పోలికలో తన స్వరూపమందు నరులను చేయదమనుకున్నాడు. తన పోలికలో చేసుకుని వాడికి చెడ్డ హృదయాన్ని పెడతాడా? తన పోలికలో చేసుకుని తనకు వ్యతిరేకంగా జీవించమని ఆయన ఆశపడతాడా? తన పోలికలో చేసుకుని నా మాటనద్దయ్యా ఇంకొకరి మాటనని చెప్పని అనుకుంటాడా? ఈ రాత్రి వేళ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, దేవుడు సృజించేటప్పుడు మనిషిని మంచిగానే సృజించాడు, కానీ వాడే వివిధమైన తంత్రాలను కల్పించుకుంటున్నాడు, వాడికి నచ్చిన మార్గంలో వెళ్తున్నాడు, దేవుడికి అవిధేయుడుగా జీవిస్తున్నాడు. వాక్య సెలవిస్తున్న మాట ఏమిటంటే, నరుల చెడుతనము భూమి మీద గొప్పగా ఉందంట. కానీ కేవలం వారి ఊహల్లోని ఆలోచనలన్నీ కేవలము చెడ్డవిగా ఉన్నాయి. వాడు వివిధమైన తంత్రాలను కల్పించుకుని ప్రయాణం చేస్తున్నాడండి. ప్రేమించడానికి అర్హత లేనటువంటి మనిషి, కరుణ కటాక్షము నోచుకోనటువంటి వ్యక్తి పట్ల దేవుడు తన దయను అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఇదిగో మనిషి, యెషయా గ్రంథము 8వ అధ్యాయం చివరి వచనంలో, యెషయా గ్రంథము 8వ అధ్యాయం చివరి వచనంలో, అమ్మా వేము భూమి తట్టు తేరి చూడగా బాధలను అంధకారమును దుస్సహమైన వేదనయు కలుగును, వాడు గాఢాంధకారములోనికి చాలండి గాఢాంధకారములోనికి తోలివేయబడతా ఉన్నాడు. మనిషి దేవుని మాట వినకుండా వెలుగులో ఉండమంటే అతడు చీకట్లో ప్రయాణం చేయడానికి ఇష్టపడుతున్నాడు. మంచిగా ఉండమంటే అతడు తనకు నచ్చినట్లుగా జీవించడం ప్రారంభించాడు. ఇది చేయొద్దనంటే అదే చేయడానికి ప్రారంభిస్తా ఉన్నాడు. దేవుడు చెప్పిన పని మనిషి చేయడానికి ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వడం లేదు. దేవుడు కోరుకున్నట్లుగా జీవించడానికి మనిషి ఇష్టపడడం లేదండి. అంటే దేవుని కంటే నాకే అన్నీ తెలుసు అన్నట్టుగా ప్రయాణం చేస్తున్నాడు. ఇది ఏమాత్రం కూడా తన జీవితమునకు దీవెనకరం కాదు, తన జీవితమునకు ఆశీర్వాదకరం కాదు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మీరు క్రీస్తును పోలి నడుచుకోండి అని ఆయన అంటున్నాడు పౌలు గారు. క్రీస్తును పోలి నడుచుకునేటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు? ఆయన అడుగుజాడలో నడవడానికి ఇష్టపడతాడు, ఆయనకు నచ్చినట్లుగా జీవించడానికి ఇష్టపడతా ఉంటాడు. ఈ లోక సంబంధమైన వాటిని తృణీకరిస్తాడు. ఈ లోక సంబంధమైన వాటిని వెంబడించకుండా క్రీస్తుని వెంబడించడానికి ఇష్టపడతాడు. ఎవరు? క్రీస్తును పోలి నడుచుకుంటున్న వ్యక్తి, క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి వ్యక్తి. అయితే ఆ క్రీస్తుని వెంబడించాల్సినటువంటి వ్యక్తి చేస్తున్న పని తనకిష్టమైనట్టుంటే దేవుడు తన వాత్సల్యాన్ని చూపించాలని కోరుకుంటున్నాడు. దేవుడు ఎలాంటి వాడు? దేవా నీవు కోపించచ్చు, నేను నీ వాత్సల్యమును నాకు అనుగ్రహించు, నాకు చూపించయ్యా అని చెప్పనని భక్తుడు ఆశపడుతున్నట్లుగా, ఒకవేళ ఆయన కోపం తన మనసులో ఉన్నప్పటికీ, కోపపడితే ఇంకెవరు చేరదీస్తారు కాబట్టి ఆయనే హక్కును చేర్చుకున్నాడు. బిడ్డల మీద మనకి ఏదైనా తప్పు చేస్తే కోపం ఉంటుందండి. అంత మాత్రం చేత ఏం చేయాలి? చేరదీసి చక్కదిద్దుకోవాలి, క్రమపరుచుకోవాలి, సరిదిద్దుకోవాలి. ఈ రాత్రి వేళ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుడు తన వాత్సల్యాన్ని చూపించాడు, దేవుడు తన ప్రేమను చూపించాడు. దారి తప్పినటువంటి మనిషి పట్ల తన కరుణను, తన వాత్సల్యతను, తన కటాక్షమును అనుగ్రహించినటువంటి దేవుడు. దేవుని వాక్య శాస్త్రం 3వ అధ్యాయం 16వ వచనం యోహాను రాసిన సువార్తలో, దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడైన పుట్టిన వాని అందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక. అది దేవుని యొక్క ఆశ, ఆలోచన ఏంటంటే, ఒకవేళ దారి తగ్గిపోయి ఉండొచ్చు, పాడైపోయి ఉండొచ్చు, చెడిపోయి ఉండొచ్చు, తన హృదయాన్ని పాడు చేసుకుని ఉండొచ్చేమో. దేవుని యొక్క వాత్సల్యం ఎలాంటిదేనంటే, దేవుని యొక్క కటాక్షం ఎలాంటిదేనంటే, క్రీస్తుకున్న మనస్సు ఎలాంటిదేనంటే, ఇదిగో తన కుమారుడైన యేసుక్రీస్తుని భూలోకమునకు పంపించడానికి గల కారణం ఏంటంటే, నశింపక నిత్య జీవము. అదండి దేవుని ఆశ. నశింపక, నశించిపోకూడదు. ఏ మనిషి కూడా నశించిపోవడానికి దేవుడు సృష్టించలేదు. ప్రతి మనిషి కూడా జీవించాలి.
ప్రతి మనిషి కూడా నిత్య రాజ్యంలో అడుగు పెట్టాలి. ప్రతి మనిషి కూడా దేవుని కుడిపరసన కూర్చోవాలని దేవుని యొక్క ఆశ. కాబట్టి నశింపక నిత్య జీవం పొందాలి అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీద ప్రతి పాపి యొక్క ప్రక్షాళన ఆయన రక్తం ద్వారానే మాత్రమే అని ఎరిగినటువంటి దేవుడు ఈ భూమి మీద మనిషిగా 33.5 సంవత్సరాలు జీవించి ఆయన మన కోసం తన ప్రాణాన్ని పెట్టాడు. ఊరకనే పెట్టాడా? దేనికోసం పెట్టాడు? ఒక పర్పస్ ఉందండి, ఒక ఆశ ఉంది, ఒక ఆలోచన ఉంది. అది దేనికోసం ఆయన ఈ త్యాగం చేశాడు, ఎందుకో ఆయన తన ప్రాణాన్ని పెట్టాడని చరిత్ర చెప్తా ఉందేనంటే భూలోకంలో ఉన్నటువంటి సర్వ మానవాళికి పాప విముక్తి కలిగించడానికి తన వాత్సల్యతను చూపించాలనుకున్నాడు దేవుడు. తన కటాక్షమును చూపించాలనుకున్నాడు. ఇదిగో దేవుడు చేసిన ఆ త్యాగము అనేకులను రక్షించిందండి, అనేకులను రక్షించింది. యేసుక్రీస్తు యొక్క రక్తము పాపము నుండి విడుదల కలుగజేస్తుంది. యేసు రక్తము ప్రతి పాపమును పరిహరిస్తుంది. కాబట్టి ఆయన శిలువలో కార్చినటువంటి తన రక్తము మనకు విమోచనను అనుగ్రహిస్తే, మనకు పాప విముక్తిని అనుగ్రహిస్తే, మనము పరిశుద్ధులమని పిలువబడ్డానికి అర్హతను కలిగిస్తే, ఆ అర్హతను పొందుకున్నటువంటి మనం ఎవరిని పోలి నడవాలండి? ఎవరిని పోలి నడవాలి? ఎవరిని పోలి నడవాలి? క్రీస్తుని పోలి నడవాలి. అందుకే పౌలు గారు అంటున్నాడు, ఒకప్పుడు తనకు నచ్చినట్లుగా జీవించినటువంటి పౌలు గారు, తనకు నచ్చినట్లుగా చేసుకుంటూ వెళ్ళినటువంటి పౌలు గారు, ఎవరి మాట వినటువంటి పౌలు గారు, ఇదిగో క్రీస్తుని ఎరిగిన తర్వాత క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాడు. క్రీస్తుని పోలి నడుచుకున్నాడు పౌలు గారు అంటున్నాడు, మనం అన్ని విషయాలు ఎదగాలి అంటే మనం క్రీస్తును పోలి నడవాలి. దీనికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ఆయన ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా విముక్తి పొంది ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకున్నటువంటి ఆ గొప్ప దేవుని యొక్క ఆలోచన ఈ రాత్రి వేళ నీవు గమనించగలిగితే, దేనికోసం నేను చేస్తున్న భక్తి జీవితం, ఆ భక్తి జీవితంలో అన్ని విషయాల్లో ఎదగాలని దేవుని యొక్క ఆశ ఉంటే, కొన్నిటికి మాత్రమే పరిమితం చేసుకొని దేవుడు చెప్పినా కూడా నేను ఎన్నో అనే మనుషులు లేరండి. కొన్నిసార్లు మనకు తెలియక అంటాం, దేవుడు చెప్పినా కూడా ఎన్నంట. కుదురుతుందా? ఆయన చెప్పినట్టు అనకపోతే ఇంక దేనికి మనం ఈ భూమి మీద? కాబట్టి ఆయన చెప్తున్న మాట ఏంటనంటే, చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయముల్లో దానికి ముందు ఏంది? క్రీస్తు వలె ఉండుటకు. క్రీస్తు వలె ఉండుటకు. క్రీస్తు వలె ఉండుటకు అంటే క్రీస్తులాగా ఉండాలి అంటే ఏం చేయాలంట? అన్ని విషయాలలో ఎదగాలి. ఒక్క దాంట్లో కాదు, అన్ని విషయాలు ఎదగాలి. అన్ని విషయాల్లో ఎదగాలి. ఆ అన్ని విషయాల్లో ఈ రాత్రి వల్ల ప్రత్యేకమైనటువంటి ఒక గుణలక్షణం ఏంటంటే, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది 32వ వచనంలో, ఒక్కని ఎడల ఒకడ దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించినలాగున మీరును ఒకరిని ఒకడు క్షమించుడు. ఎవరు క్షమించారు? క్రీస్తు మిమ్మును క్షమించిన ప్రకారము, దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము. దేవుని యొక్క క్షమాపణ ద్వారానే, ఒకవేళ వాస్తవంగా మనం చేసిన తప్పిదానికి శిక్షే కరెక్ట్ అయ్యి ఉంటే, ఆ శిక్షను ఆయన తన మీద వేసుకుని మనకేం చేశాడు? విడుదల కలుగు చేశాడు. దేవా, నేను పాపినయ్యా, ఈ పొరపాటు చేశాను, ఈ తప్పు చేశానయ్యా, నన్ను క్షమించయ్యా. ఒకవేళ మనిషికి ఆ స్వభావం లేకపోవచ్చేమో, కానీ దేవునికి ఉన్న స్వభావం ఏంటంటే, తప్పిదములను దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లుడు, ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరాన్ని పొందుతాడంట. కనికరం. ఎవరి కనికరం? దేవుని కనికరాన్ని పొందుతాడు. ఈ రాత్రి వేళ దేవునికి ఉన్న స్వభావము ఆ కనికరించే స్వభావం అయి ఉంటే, ఈ రాత్రి వేళ ఆ స్వభావం నువ్వు కలిగి ఉండాలి. ఆ కనికరము, కటాక్షము, వాత్సల్యత అనే స్వభావాన్ని నువ్వు కలిగి ఉండాలి. క్రీస్తు మిమ్మల్ని క్షమించినలాగున మీరు కూడా అని అంటున్నాడు. మనం క్రీస్తును పోలి నడిచిన వారం అయి ఉన్నట్లయితే, మనం క్రీస్తు వలె ఉన్నామని పిలువబడినటువంటి వారం అయితే, మనలో ఉండాల్సిన
గుణలక్షణం ఏంటంటే మనం క్రీస్తును పోలి నడిచినటువంటి మనం, క్రీస్తు వలె ఉండాలనుకున్నటువంటి మనం, మిమ్మును దేవుడు క్షమించినలాగున మీరు కూడా ఒకరిని ఒకడు క్షమించండి. ఇదండి దేవుడు కోరుకున్నటువంటి ఒక చక్కటి ఆలోచన. దేవుడు మనల్ని క్షమించాడు. దేవుని చేత క్షమాపణ కనుక మనకు లేకపోతే దేవుని యొక్క రక్షణ మనం పొందుకోవడానికి అర్హులమే కాదండి. ఆయన క్షమించాడు కాబట్టి ఆయన హక్కును చేర్చుకున్నాడు. ఆయన నీ కోసం నా కోసం ఆయన తన ప్రేమను వెల్లడిపరచాలని ఈ భూలోకంలో ఉన్నటువంటి సర్వమానవాళ్ళని ప్రేమించాడండి. కొందరికి మాత్రమే కాదు. ఆయన తారతమ్యము భేదాభిప్రాయములు చూపించే దేవుడు కాదు, కానీ యేసుక్రీస్తు అందరికీ ప్రభువై ఉన్నాడు. నువ్వు నమ్మాలి. నువ్వు నమ్మగలిగితే, నువ్వు విశ్వసించగలిగితే తప్పక నమ్మువానికి ఆయన దయచేయవాడై ఉన్నాడు. నమ్మువానికి దయచేయవాడు. ఈ రాత్రి వేళ దేవునికి ఉన్నటువంటి క్షమ హృదయము, క్షమ గుణము నీవు కూడా కలిగి ఉండాలి. భక్తి జీవితంలో కొనసాగుతున్నటువంటి యోసేపట వాస్తవంగా తన అన్నులు చేసే పని ఎంత అండి? చిన్న పని కాదు అది. అరే, రక్త సంబంధికుడైనప్పటికీ ఏం చేశారంట? కొట్టి గుంటలో పడేశారు. దగ్గరగా చేర్చుకోవాల్సిన వాళ్ళు ఏమన్నారు? అసహించుకున్నారు, త్రోసేశారు, గెట్ అవుట్ అన్నారు. ఇక ఇది లేకుండా ఉంటే పో అనుకున్నారు. మొత్తానికి అసహించబడినటువంటి యోసేపు, గుంటలో పడద్రోయబడినటువంటి యోసేపు తన అన్నలు అమ్మివేయడానికి ఇష్టపడ్డారు. అమ్మివేయడానికి ఇష్టపడినటువంటి ఆ సమయం అక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆదికాండము చదువుదాం. ఆదికాండంలో 36వ వచనం, 37వ అధ్యాయం, 37వ అధ్యాయము 36వ వచనం. మిద్యానీయులు ఐగుప్తునకు అతన్ని తీసుకుని పోయి ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతినైన పోతీఫర్నకు అతనిని అమ్మివేసిరి. ఎవరికి అమ్మేశారంట? పోతీఫర్కి అమ్మివేశారు. అమ్మటం అంటే ఆశామాష అండి. ఒక వస్తువుని అమ్మేసినట్టుగా రక్త సంబంధికుని అమ్మేశాడు. పానిపేడ వరకు దిగిందని చెప్పనని ఒకళ్ళు అనుకుని ఉండొచ్చాము. ఎంత హృదయంలో బాధ ఉంటుందండి యోసేపుకి. ఇదంతా పక్కన పెట్టుకొని మొత్తానికి దిగమింగుకొని బ్రతుకుతున్నాడంట కొంతకాలం. దేవుడు అంచెలంచెలుగా తన భక్తి జీవితాన్ని బట్టి, విశ్వాసమును బట్టి, నమ్మకత్వాన్ని బట్టి ఏ పోతీఫర్ ఇంట్లో అయితే యోసేపు ఉన్నాడో ఆ పోతీఫర్ ఇంటిని దేవుడు ఆశీర్వదించాడు. ఆశీర్వదించినప్పుడు ఆశీర్వాదం కల్లారా చూసినప్పుడు పోతీఫరు ఒకరోజు తనకున్నటువంటి బాధ్యతలన్నీ కూడా యోసేపుకు అప్పగించాడు. యోసేపు నమ్మకత్వాన్ని బట్టి తన రాజ్యాన్ని మీద కూడా అధికారాన్ని అప్పగించాడు. దీని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. రాజ్యాధికారంగాన్ని కూడా అప్పగించబడినటువంటి యోసేపు ఇప్పుడు రాజ్య పరిపాలన చేస్తున్నాడు. అంటే రాజు తర్వాత యోసేపే ఉన్నాడు. ఆ రాజు అంట తినడం తప్ప ఏం చేయడం లేదు. మొత్తం బాధ్యతలు యోసేపు ఏది చేస్తే దానికి శిరస వహించాల్సిందే. అంతటి హోదా దేవుడు అనుగ్రహించాడు. చాలా కాలం తన భక్తి జీవితంలో యోసేపు పొందుకున్నటువంటి ఆ గొప్ప ఉన్నతమైనటువంటి స్థానంలో అడుగుపెట్టినటువంటి దినాన కొన్నాళ్ళకి కరువు వచ్చిందట. కరువు వచ్చిన సమయాన తన అన్నలు ఎవరైతే తనను బాధ పెట్టారో, తన హింస పెట్టారో, మొత్తానికి గుంటలో పడద్రోసి అమ్మేసినటువంటి ఆ వ్యక్తి, ఏ మనుషులైతే ఆనాడు కసాయితనంగా ప్రవర్తించారో ఆ మనుషులు ఒకరోజు కరువు వచ్చిన సమయాన, ఆహారం లేని సమయాన, ఐగుప్తులో ఆహారం ఉందని తెలుసుకుని మొత్తానికి అన్నల దగ్గరికి వస్తే, తమ్ముడు దగ్గరికి వస్తే తమ్ముడు అన్న విషయం వాళ్ళకి తెలియదు. మొత్తానికి ఏదో ఒక విధంగా అక్కడ చేరుకున్నారు. ఎవరో రాజు అనుకుంటున్నారు. అక్కడికి వచ్చిన తర్వాత యోసేపు నిశ్చితంగా పరిశీలన చేస్తే వీరు తన అన్నలన్న విషయాన్ని గ్రహించుకొని
తన మనసును సముదాయించుకొని తన హృదయాన్ని నిమ్మలపరుచుకొని యోసేపు వారితో మాట్లాడుతున్నటువంటి ఒక మాట అక్కడ జ్ఞాపకం చేసుకుందా. 32వ వచనంలో, ఏది 44వ అధ్యాయం 32, అమ్మా 14వ వచనం చదువుదాం. 14-15, 45-14-15, 45-14-15. తన తమ్ముడైన బెన్యామీను మెడ మీద పడి ఏడ్చెను. బెన్యామీను అతని మెడ మీద పడి ఏడ్చెను. అతడు తన సహోదరులందరినీ ముద్దు పెట్టుకొని వారి మీద పడి ఏడ్చిన తర్వాత అతని సహోదరులు అతనితో మాటలాడిరి. జరిగినటువంటి వృత్తాంతం ఒకరికొకరికి తెలుసుకున్న తర్వాత, ఒకరికొకరు అవగాహనకు వచ్చిన తర్వాత జరిగినటువంటి పరిస్థితి వాస్తవంగా యోసేపుకి అన్ని మనసులో ఉన్నాయి. 45-4వ వచనంలో చూస్తే, అంతటి యోసేపు నా దగ్గరికి రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరికి వచ్చిరి. అప్పుడు అతడు ఐగుప్తునకు వెళ్ళినట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడిని యోసేపును నేనే. వాళ్ళకు గుర్తు చేస్తున్నాడు. ఇదిగో ఒకప్పుడు నన్ను తోసేశారే, ఒకప్పుడు గుంటలో పడేశారే, ఆ యోసేపుని నేనే, మీ అన్నదమ్ముడినే, కానీ మీరు అసహించుకున్నారు, ఆనాడు అసహించబడినటువంటి నేను అని వారికి బ్యాక్గ్రౌండ్ అంతా గుర్తు చేస్తున్నాడండి. గుర్తు చేస్తే అక్కడ అంటాడు 5వ వచనంలో, అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. చాలండి. ప్రాణరక్షణ కొరకు. ఇదిగో మీకు కూడా ఇలాంటి అవకాశం ఒకరోజు వస్తుంది. నా ద్వారా ఒక సహాయం మీరు అందుకోబోతా ఉన్నారు. మిమ్మల్ని కాపాడడానికి దేవుడే నన్ను ముందుగానే పంపించాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే యోసేపు అనే మాట ఏంటంటే, మీరు చేసిన కీడు నాకు మేలే. అదండి యోసేపు యొక్క ఆలోచన. కొన్నిసార్లు మనము మన ఆలోచనకు తగినట్లుగా మనం ఆలోచిస్తూ ఉండొచ్చేమో, కానీ కొన్నిసార్లు కీడు కూడా మనకు మేలే. అప్పటికప్పుడు ఒకవేళ మనకు అది బాధ అనిపించచ్చేమో కానీ, కష్టం అనిపించచ్చేమో కానీ, యోసేపునే గనక వారు పెట్టినటువంటి బాధను బట్టి, వారు పెట్టినటువంటి కష్టాన్ని బట్టి యోసేపు ఆనాడు నిందింపబడినటువంటి వాడై ఉండొచ్చేమో కానీ, ఒకవేళ తన మనస్సు నొచ్చుకొని ఉండొచ్చేమో కానీ, ఇదిగో నాడు వారు పెట్టినటువంటి బాధ యోసేపుకు దీవెనకరంగా మార్చబడింది. యోసేపు ఉన్నత స్థితిలో నిలబడడానికి కారణమైనట్టున యోసేపు వారిని అంటున్నాడు, ఇదిగో మీరు నన్ను బాధ పెట్టారని చెప్పిన మనసులో ఏమాత్రం కూడా మీరు బాధ పెట్టుకోవద్దని చెప్పనని యోసేపు వారిని క్షమించి ఏం చేశాడు, కౌగిలించుకొని మెడ మీద పడి ముద్దు పెట్టాడంట. ఇది యోసేపు క్షమించిన గుణం అండి. రాత్రి వేళ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, మీరు నన్ను పోలి నడుచుకోండి. దేవుడు అంటాడు, శిలువలో తన ప్రాణాన్ని తీయడానికి ప్రయత్నం చేస్తున్నాడు మనుషుల యొక్క ప్రయత్నం అంతటిని గమనించి, తండ్రి వీరేం చేయించినారు, వీరు ఎరుగురు గనక వీరిని క్షమించు. ఒక దొంగ అంటాడు, అయ్యా నీ నిత్యరాజ్యంలో మమ్మల్ని చేర్చుకయ్యా, జ్ఞాపకం చేసుకయ్యా అని చెప్పానని ఒక దొంగ అంటే, మరొక దొంగ కఠినంగా ఉన్నాడు. తన మనస్సును ఏమాత్రం మార్చుకోవడానికి ఇష్టపడలేదండి. దేవుని వాక్య సెలవిచ్చే మాట ఏమిటంటే, తప్పిదములకు ఖచ్చితంగా శిక్ష కరెక్టే, కానీ తప్పిదములు ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరాన్ని పొందుతాడంట. కనికరాన్ని పొందుతాడు. ఈ రాత్రి వేళ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ఆలోచన ఏమిటంటే, అపొస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు, మనం క్రీస్తు వలె ఉండటానికి అన్ని విషయాల్లో ఎదగాలి. అన్ని విషయాలు ఎదగాలి అని అంటే మనము క్రీస్తు మనల్ని క్షమించిన ప్రకారం మనం కూడా ఒకరినొకడు క్షమించాలి. యోసేపు ఏ విధంగా అయితే తన అన్నదమ్ములను క్షమించాడో, ఈ రాత్రి వేళ నీ గుణం కూడా అలాంటి గుణమై ఉండగలిగినప్పుడు మనం క్రీస్తు వలె ఉండగలిగినటువంటి వారమై ఉంటాం. దేవుడి మాటలు దీవించునుగాక. అందరం తల్ల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచి ప్రార్థన.